కాగితం చూపిస్తే ఆధారాలతో సహా రుజువు చేసాడు. ఏంది నీ దగ్గర ఉండే ఆధారాలు? నీ తలకాయ మట్టి నువ్వేం చేసేది? చివరికి దరిద్రుడా, చెప్పాలంటే అసహ్యంగా ఉంది. అక్కడెక్కడో వరదలు వస్తే విజయవాడలో వరద బాధితుల మీద డబ్బులు తండుకున్నటువంటి నీచుడు ఎవడన్నా ఉన్నాడా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో? పనికిమాలనోడా అంట. తీసుకొని ప్రతి ఒక్కరిని ఎవడన్నా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తెచ్చిమంటాడు, క్యాష్ తెచ్చిమంటాడా, లేదా పలానాడు పేరుతో చెక్ ఇవ్వమంటాడా? ఆ డబ్బులు తీసుకొని తినేస్తా. ₹1 నువ్వు వసూలు చేసినటువంటిది నెల్లూరు జిల్లాలో వరద బాధితుల పేరుతో సోమిరెడ్డి వసూలు చేసినటువంటిది నేను చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నా. ఒక ఎంక్వైరీ అయ్యి నేను చెప్పినటువంటి వాటి అన్నింటి మీద ఇప్పటికే చాలా సార్లు అడిగా, ఒక ఎంక్వైరీ వేయి. ఎంక్వైరీ చేస్తే చివరికి వరద బాధితుల దగ్గర ఎంత దండాడు, ఏమన్నా ₹1 వరద బాధితులకు చేరిందా? పాపం వాళ్ళ గోడు కొట్టద్దు దరిద్రుడా. వరద బాధితుల పేరుతో కూడా వదిలిపెట్టకుండా వసూలు చేసావు. ₹2 కోట్ల నువ్వు వరద బాధితులకు సంబంధించి వసూలు చేసావు. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి. నేను తిన్నాను తినలేదని చెప్పి ధైర్యంగా చెప్పు. నేను తీసుకోలేదనే మాట చెప్పు.